ఉంటుందని మీరు ఆలోచించాలని మేము అభ్యర్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులైనా విద్యార్థులైనా ఇక్కడ కూర్చోవడానికి కావడానికి అవసరం అవుతుంది. దుస్తుల మీద పడేసుకుంటారు, అక్కడే తాగి అక్కడే ఆ కప్పులు అక్కడ పడేయండి. Dear students, all of you listen. Now those who are there in classrooms, all of you come and sit. Listen carefully. Those who are there in ground also, come and sit. Within short time, we are going to starting the program. Come. Start avuthundi. దయచేసి ఎవరు బయట ఉండొద్దండి, వచ్చి కూర్చోండి. There is PD sir. Rabia, go and sit. Don't stand here, move. ఇక్కడ ఎవరు నిల్చోద్దండి, దయచేసి అందరూ వచ్చి కూర్చోండి ప్లీజ్. దయచేసి ఎవరు నిల్చోద్దండి, వచ్చి కూర్చోండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది, అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. డోంట్ స్టే ఇన్ క్లాస్ రూమ్స్. ఎవరు క్లాస్ రూమ్స్ లో ఉండొద్దండి, అందరూ బయటకు వచ్చేయండి. I request all teachers and parents and students, all of you come out and take your places. Don't stay in class. అందిస్తూ విజ్ఞానాన్ని రహదారిగా మలుచుకుంటూ వెళుతున్నటువంటి రిజ్వాన్ సార్ యొక్క విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యొక్క వార్షికోత్సవాన్ని ఈరోజు మీ అందరి మధ్య మీ అందరితో కలిసి మీ అందరి సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. రిజ్వాన్ సార్ యొక్క విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యొక్క వార్షికోత్సవ సభను ఈరోజు మనమందరం కూడా కన్నుల పండుగగా నిర్వహిస్తుండడానికి కారణం మీరే 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 విద్యార్థుల తల్లిదండ్రులు. మీ ప్రోత్సాహాన్ని ఎప్పుడూ కూడా మరవడం, ముందుకు కూడా అలాగే మీ ఆటలాభిమానాలను మేము గుండెల్లో పెట్టుకొని ఈ పాఠశాలను మరింత ముందుకు తీసుకెళ్తూ మీ విద్యార్థుల యొక్క మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు రహదారులు జాతీయ రహదారులుగా తీర్చిదిద్దుతామని ఈ సభ ముఖంగా ఈ యొక్క వార్షికోత్సవ ముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ, ఈ విద్యార్థుల విద్య ఎంత ముఖ్యమో విద్యార్థులకు ఆటపాటలు కూడా అంతే ముఖ్యం. విద్యార్థులకు ఆటపాటలు ఎలాంటివంటే సహపాఠ్యాంశాలతో సమానమని తల్లిదండ్రులు కూడా తెలుసుకున్నారు, గ్రహించుకున్నారు. కాబట్టి ఈరోజు మేము ఒక పిలుపుస్తూనే వారంలోనే మీ పిల్లలందరినీ కూడా వాళ్ళ దుస్తుల్లో అయితేనేమి, వాళ్ళని సిద్ధంగా పంపించడానికైతేనేమి, మీరు కూడా రావడానికైతేనేమి సంసిద్ధత వ్యక్తం చేశారంటే మా అందరికీ కూడా చాలా ఆనందంగా హర్షదాయకంగా ఉంది అని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా ప్రణమిలుతూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడానికి మిక్కిలి సంతోషిస్తున్నాము. విద్యార్థుల యొక్క మెదడు, తల్లిదండ్రుల యొక్క ముఖంలో ఆనందమే రిజ్వాన్ సార్ యొక్క అంతిమ లక్ష్యం. విద్యార్థులు జ్ఞానంగా ఉండాలి. వాళ్ళు మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, మా పిల్లలు చాలా గొప్పగా ఎదుగుతున్నారు అని ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆలోచించి నవ్వుతున్నారో, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనుకున్నారో, అదే మన పాఠశాల యొక్క అంతిమ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నది. రిజ్వాన్ సార్ యొక్క విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. మరి రిజ్వాన్ సార్
ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా మరి మనకి విశిష్ట అతిథులుగా ఇచ్చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ వివేకానంద డిగ్రీ కాలేజ్, వివేకానంద జూనియర్ కాలేజ్, వివేకానందుడు యొక్క ఆదర్శంతో, వివేకానందుడి యొక్క పేరుతో, వివేకానందుడి యొక్క స్ఫూర్తితో వివేకానంద అనేటువంటి పదాన్ని వదలకుండా ఈ యొక్క పాఠశాలను, కళాశాలను నిర్వహిస్తున్న వ్యవస్థాపకులు, గౌరవనీయులు, మాజీ విద్యాశాఖకి ఆహ్వానిస్తున్నాం. విద్యార్థుల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున, పాఠశాల తరఫున, పాఠశాల చైర్మన్ గారి తరఫున చిన్నారులు హస్తాలతో సార్ గారికి పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్నారు. చిన్నారులు చిన్నారులు పుష్పగారు ధన్యవాదాలు. తర్వాత అన్ని ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అనేటువంటి సంఘానికి ప్రెసిడెంట్ గా ఉండి ప్రైవేట్ పాఠశాలల మనుగడలు ఎక్కడా కూడా తుమ్మప్రాయంగా కూడా తగ్గించకుండా జిల్లా స్థాయిలో ప్రైవేట్ పాఠశాలని ఏమాత్రం తక్కువ కాదు, ప్రైవేట్ పాఠశాలలో కూడా విద్యార్థులు గొప్పగా చదువుతున్నారని సత్యసాయి జిల్లాలో చాటి చెప్పుతున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీ ఎన్ అంజనేయ సార్ గారిని మన వార్షికోత్సవం సందర్భంగా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్న విద్యార్థుల తరఫున మరియు పాఠశాల వ్యవస్థాపకుల తరఫున ఇంకా విశిష్టాతిథుల్లో మూడో వ్యక్తిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి విశ్వభారతి రిజ్వాన్ సార్ యొక్క విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నేను సాధారణంగా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అన్నాను, కానీ ఇప్పుడు అనాల్సి వస్తామని అంటూ ఉన్నాను. మరి కరస్పాండెంట్ మేడం గారు, శకుని మేడం గారి పితృదేవుడు, అష్టదిక్కులు ఎలాగా ఉంటాయో, 4 ప్రధాన దిక్కులు, 4 ఉప దిక్కులు ఎలాగా ఉంటాయో, ఏ దిక్కులుంటేనైనా కూడా మేడం గారికి ఒక చిన్న సహాయాన్ని ఇలాగా అందిస్తూ పాఠశాల మనుగడకు వెనక వెన్నుముకలాగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ఎస్ఆర్ సుభాష్ సార్ గారిని మన పాఠశాల తరఫున, విద్యార్థి లోకం తరఫున వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సార్ మీకు స్వాగతం, సుస్వాగతం. మరి విశిష్ట అతిథులను మనం ఆహ్వానించాం, కార్యక్రమం మొదలైంది. సరే, కార్యక్రమం మొదలైంది. కార్యక్రమం మొదలవ్వాలి అంటే అతిథులు, విశిష్టాతిథులతో పాటు మరి పాఠశాలలు పొద్దున 8 నుండి సాయంకాలం మీరు ఇంటికి వెళ్ళారా లేదా అని మీ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నటువంటి సమయం దాకా కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని పిల్లలందరూ కూడా సురక్షితంగా వారి ఇళ్లకు చేరారా లేదా అని ఆలోచిస్తూనే ఉన్నటువంటి మన రిజ్వాన్ సార్ యొక్క విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చైర్మన్ గారు మనందరికీ కూడా అభిమాన పాత్రుడు. గత 25 సంవత్సరాల నుండి ధర్మవరం పట్టణంలో ఏకధాటిగా గణిత శాస్త్రాన్ని బోధించి సీనియర్ గణిత ఫ్యాకల్టీ అని పేరు తెచ్చుకున్నటువంటి మన రిజ్వాన్ సార్ని గొప్ప కరతాళ ధ్వనులతో మన వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి తరఫున
ప్రతి పురుషుడు వెనుక ప్రతి ఇంకొక మనం ఏమనుకుంటున్నామో వాళ్ళ వెనకలంతా కూడా ఒక స్త్రీ ఉంటుంది, ఒక నారీ సబల ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. అలాంటి విషయంగానే ప్రతి ఆలోచనలను, ప్రతి అడుగులోను, ప్రతి సందర్భంలోనూ మన పాఠశాల అభివృద్ధిలో పిల్లలందరికీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర తల్లిదండ్రులు సాయంకాలం 6 గంటల నుండి పొద్దున్నే 6 గంటల దాకా తల్లి తండ్రి ఉంటే పొద్దున ఇక్కడికి పాఠశాల మైదానంలోకి అడుగు పెట్టినప్పటి నుండి వాళ్ళు ఈ మైదానం నుండి బయటికి వెళ్ళేదాకా ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆమందరినీ కూడా దగ్గరికి పిలిచి అన్నం తిన్నావా, చదువుకున్నావా, ఎందుకు ఏడుస్తున్నావు, దెబ్బ తగిలిందా, లేకపోతే ఇంకా ఏమైనా సమస్యనా అని ఆరా తీసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. నేను గట్టిగా చెప్పగలను, సగర్వంగా చెప్పగలను, ఉన్నతంగా చెప్పగలను. ఆమె రిజ్వాన్ సార్ యొక్క విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యొక్క విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ గౌరవనీయులు శ్రీమతి షేక్ షకూని మేడం గారిని మీ అందరి తరపున మీ అభిమానాలు ఇక్కడికి రప్పిస్తారని కోరుకుంటున్నారు. ఈ వేదిక అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నిర్వాహకులు పిలిచాం, వ్యవస్థాపకులు పిలిచాం, చాలా బాగుంది. మరి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక స్త్రీలింగం, ఒక పుంలింగం పెళ్లి చేసుకోవాలనుకున్నా, కలిసి కాపురం చేయాలనుకున్నా, కలిసి నడవాలనుకున్నా, మొదటి నుండి కాటి దాకా వెళ్ళాలనుకున్నా మొదట పురోహితుడు ఉండాలి కదా. ఆ పురోహితుడే రిజ్వాన్ సార్ యొక్క విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారి తర్వాత కూడా నడుపుతున్న మన రమణ గారు, ప్రిన్సిపాల్ రమణను మీ అందరి తరఫున రమణ సార్ గారిని ఆహ్వానిస్తున్న వేదిక సగర్వంగా ఒకసారి గట్టిగా ఆహ్వానించండి. సరే, నేనేం మాట్లాడానో అయిపోయింది. ఇప్పుడు ప్రధానం జోహారాన్ని భుజించేయాలైనా అందరం కూడా అక్కడింటిని మొదలవుతుంది, అదే ప్రారంభిస్తున్నాం. ఈ నెలలో మార్చి నెల 2025 ఎండలు అయితే బాగానే ప్రారంభించాయి. మరి మనం కూడా కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి ఈ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమన్నాయంటే, 1 ఉగాది, తెలుగువారి సంవత్సరాది, నూతన సంవత్సరాది అని మనం ఏదో చెప్పుకుంటున్నాం. బాగుంది, ఆనందంగా ఉంది. తర్వాత మరుసటి రోజు మన సోదరులు, మన ప్రియతమైనటువంటి ముస్లిం సోదరుల యొక్క రంజాన్ పండుగ కూడా. ఈ 2 పండుగలు నిర్వహించుకోవాలంటే దాదాపుగా 15 రోజుల సమయం పడుతుంది. కానీ ఒక్కసారి నాకన్నా చూడండి, ఒక్కసారి నాకన్నా చూడండి, 15 రోజుల తర్వాత పండుగ నిర్వహించుకుంటామేమో, కానీ ఈ రోజు మనందరం కలిసి సర్వమత సమ్మేళనంతో కూడినటువంటి పాఠశాల పండుగను మనందరం చేసుకుంటున్నాం. ఇది అందరికీ కూడా కన్నుల పండుగ. ఈ పండుగకు పేరు లేదు, ఈ పండుగ కేవలం విద్యార్థులు, ఈ పండుగకు కేవలం విజ్ఞానం. మరి కాసేపట్లో జ్యోతి ప్రచురణ ప్రారంభమవుతుంది. దగ్గర అలా వంట వాళ్ళు ఎవరు కూడా ఎవరిని ఉండని అంటే దయచేసి అందరినీ ఎవరు ఎక్కడ నిల్చోవద్దని దయచేసి అందరూ కూర్చోండి. మీరు ఆనందంగా గడపాల్సినటువంటి క్షణాలను మీరు కూర్చోవడమే ఆలస్యం తప్పితే కార్యక్రమం అనేటువంటి ఆలస్యం ఎక్కడా జరగదు. కార్యక్రమ ఆలస్యం ఎక్కడా లేదు. మీ దగ్గర మీరందరూ రావాలి, కుదరదమ్మా, త్వరగా కావాలి. మా అబ్బాయిలు అమ్మాయిలందరూ కూడా, తల్లిదండ్రులైనా కూడా అందరూ మీ అందరి యొక్క అమూల్యమైన ముందు మన అందరి మధ్య మనతో కలిసి మన కొరకు ఈ వార్షికోత్సవాన్ని ఆస్వాదించాలని అందరూ కూర్చోవాలి. దయచేసి ఎవరు ఎక్కడ నిల్చోవద్దండి, అందరూ రావాలి, అందరూ కూర్చోవాలి.
I love you, take your seats. Any students are there in classrooms, please come outside. How many times we need to tell them? You can tell them to come outside. And all of you maintain silence, please keep quiet, all of you. And we are going to, everyone should have to cooperate for the program. Students, those who are standing there, don't stand there. Vali sir, please send them. Vali sir, valandarni పంపించండి అక్కడ ఎవరిని. All of you. Students, you can go and sit there. Move. మనందరి కోసమే కదా ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. సో మనందరమే సైలెంట్గా లేకపోతే ఎలా? కమాన్, అందరూ వచ్చి మీ ప్లేసెస్లో కూర్చోండి. The blessings from the God. For that we should have to do that Jyoti Prajwalana. I request all guests to please do that Jyoti Prajwalana. Thank you so much, sir. And further, so all of you keep quiet, please. Those who are there outside, if any students are there in 9th class and 10th class, come outside. And now we are excited to listen some meaningful and also motivational words from our guest. So I request Sri Chinnapreddy Sir Garu, please come and give some valuable speech to our students and parents, sir. Please. వేదికను అలంకరించిన పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు స్కూల్ డే నిర్వహించడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. ముఖ్యంగా ఈ 10th క్లాస్ పిల్లలు బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకు వీడ్కోలు చెప్తారు. తర్వాత అందరూ ఆనందంగా ఒకరికొకరు వారి యొక్క సంతోషాన్ని పంచుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే, విద్య అనేది కేవలము ఉద్యోగం కొరకే కాదు, సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే విద్య చాలా అవసరం. ఒక పాఠశాలకు ఒక విద్యార్థిని మట్టి ముద్దలాగా తీసుకొని వస్తాడు, బంకమట్టిలాగా. అటువంటి విద్యార్థిని కొన్ని సంవత్సరాలు ఉపాధ్యాయుని దగ్గర పెట్టుకొని వాటిని తీర్చిదిద్ది సమాజంలోకి పంపిస్తాడు ఒక ఉపాధ్యాయుడు. కాబట్టి అటువంటి ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా గౌరవనీయుడే, సమాజంలో పూజింపదగిన వ్యక్తే. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏమంటే, ముందు కంటే ఇప్పుడు
ఉపాధ్యాయునికి బోధించడం అనేది చాలా సులభం. మేము ఒక సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేశాను. మాకు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 3 సబ్జెక్టులు అంటే సైన్సు, ఇంగ్లీషు, తర్వాత ఇవన్నీ కూడా బోధించాల్సి వచ్చేదన్నమాట. సైన్స్లో ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ అని. కానీ ఇప్పుడు 3 టీచర్లు ఉన్నారు. మేము ముందు ఒక టీచర్ బోధించే పాఠానికి 3 టీచర్లు ఉన్నారు. అంతేకాకుండా అప్పుడు మాకు టీచింగ్ ఎయిడ్స్ చాలా తక్కువ. ఇప్పుడు మంచి టీచింగ్ ఎయిడ్స్తో ఉపాధ్యాయుడు బాగా బోధించాలి. అటువంటి ఉపాధ్యాయుడు కూడా ఏ విధంగా ఉండాలంటే చాలా ఆదర్శంగా ఉండాలి. ఆయన యొక్క కట్టు బొట్టు, అతని యొక్క భాష అన్నీ కూడా విద్యార్థులు నేర్చుకునేటట్లుగా ఉండాలన్నమాట. ఎట్లంటే ఉపాధ్యాయుడు విద్యార్థి ఎట్లంటే ఒక ట్యాంకులో నీళ్ళు ఉంటే ఆ ట్యాంకులో నీళ్ళే ఆ ట్యాప్లంటే పోతాయి. అదేవిధంగా ఆ నీళ్లు మంచి నీళ్ళు అయితే అందరూ కూడా తాగుతారు. ఆ నీళ్లు దుర్వాసన కలిగి ఉంటే అవి సమంజసం కాదన్నమాట. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా ఎట్లుండాలంటే అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. ఇకపోతే తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుని దగ్గర ఎంతమంది ఎన్ని గంటలు ఉంటాడు? కేవలం 8 గంటలు మాత్రమే ఉంటాడు అన్నమాట. ఇక మిగతా సమయం అంతా పిల్లలంతా కూడా తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. అంటే మీ యొక్క విద్యార్థులను మేము పంపించినాంలే, మేము ట్యూషన్కి పంపిస్తున్నాంలే, మా పిల్లలకి ఏంటి వాళ్ళు బాగా చదువుకుంటా ఉండాలనేది కాదనమాట. పిల్లల యొక్క నడవడిక కూడా తల్లిదండ్రులు గమనించాలన్నమాట. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సెల్లులు, తర్వాత టీవీలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఎక్కువ సమయాన్ని దాంట్లోనే గడుపుతుంటారు. అట్లా కాకుండా తల్లిదండ్రులు కూడా వారిపైన శ్రద్ధ తీసుకొని కేవలం ఉపాధ్యాయులపైనే బాధ్యత అంతా ఉంచకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ పిల్లలను చూసుకునే బాధ్యత కూడా తల్లిదండ్రులపైన ఎంతో ఉంది. కాకపోతే పిల్లలు కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలన్నమాట. అది చాలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు కూర్చోండే పిల్లలే రేపు పొద్దున పెద్ద పెద్ద మేధావులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సాఫ్ట్వేర్లు కావచ్చు. కాబట్టి మేము ఎవరు కూడా ఉపాధ్యాయులు కూడా ఎప్పుడు కూడా రేపు పనికిమాలినోడు అని అనకూడదు అనమాట. వాడిని ఎంకరేజ్ చేయాలన్నమాట. రేపు ముందుకు ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలని వాడిని ఎంకరేజ్ చేయాలన్నమాట. విద్యార్థులు కూడా ఇప్పటి నుంచినే ఒక గోల్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే ఏమి, నేను ఇది కావాలా, నేను డాక్టర్ కావాలా, నేను ఇంజనీర్ కావాలా, నేను ఒక రాజకీయ నాయకుడు కావాలా, నేను పారిశ్రామికవేత్తలు కావాలా, ఇటువంటివన్నీ కూడా పిల్లలకి ఇప్పటి నుంచినే మనము మొక్క నాటినప్పుడు చిన్నగా ఉంటుంది మొక్క, ఆ మొక్క పెద్దగా ఫలాలు ఇస్తుంది. ఆ విధంగా పిల్లలు కూడా అంతే. అవన్నీ కూడా ఆ ధ్యేయము మనసులో పెట్టుకొని ఆ ధ్యేయాన్ని చేరుకునే దానికి మీరు ప్రయత్నించాలి. దానికే స్వామి వివేకానంద కూడా ఏం చెప్పారంటే, అరైజ్ అవే అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్. అంటే నువ్వు ఎప్పుడు కూడా వెనుకబడి ఉండద్దు, నువ్వు ముందుకు పో, నువ్వు అనుకున్నది సాధించే వరకు నీ పట్టుదలను కొనసాగించు అనేది చెప్పాలన్నమాట అని చెప్పినాడనమాట. కాబట్టి ఈ విధంగా ఇప్పటి నుంచే సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళకు ఎప్పటికీ కూడా విలువ అనేది ఉంటుందన్నమాట. నువ్వు నీ యొక్క లాంగ్వేజ్ కూడా చాలా చక్కగా ఉండాలన్నమాట. నువ్వు ఒక ఆఫీస్కి పోతే ఆఫీస్లో మాట్లాడాలంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక ఆదర్శంగా ఉంటూ మీరు బాగా ముందుకు చదువుకొని మంచి విద్యను అభ్యసించి సమాజంలో ముందుకు పోయి మంచి ఉన్నత పదవులను పొందాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇంతతో వివరిస్తున్నాను. నమస్తే. మరి సార్ చాలా చక్కని ఉపన్యాసం, విద్యార్థి ఆ లక్ష్యం కోసమే పాటుపడాలి అని చెప్పినటువంటి ఉపన్యాసం విద్యార్థులు ఉండపట్టించుకోవాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో భాగంగా ఆంజనేయులు సార్ గారిని, ప్రైవేట్ పాఠశాలల అధ్యక్షులు ఆంజనేయులు సార్ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి తరఫున. ఈరోజు
స్కూల్ డే చాలా సంబరంగా మళ్ళీ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము. మరి ఈ ఆహ్వానానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, సభను అలంకరించినటువంటి పెద్దలు చిన్నపరెడ్డి సార్ గారు, మరి చైర్మన్ రిజ్వాన్ బాషా, మా స్టూడెంట్ రిజ్వాను, మరి అదేవిధంగా సార్ సుబహాన్ సార్, వీరికి స్వాగతం పలుకుతూ మరి ఈనాటి ఈ స్కూల్ డేకి జరుపుకుంటున్నామంటే దీనికి ముఖ్య కారణము పిల్లలు, మరి అదేవిధంగా ఉపాధ్యాయులు. మరి ఉపాధ్యాయులు ఎంత గొప్పవారో మనము ఒక చిన్న శ్లోకం ద్వారా మనము చెప్పుకుంటాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః గురువే నమః. మరి గురువులు ఎంత గొప్పవారో మనకి ఈ శ్లోకం తెలియజేస్తుంది అనమాట. మరి గురువుని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే అభిమానిస్తారో, ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన రిజ్వాన్ సారే. ఎందుకంటే నా స్టూడెంట్ అతను, నేను గురువు. మరి ఎప్పుడు కూడా మర్చిపోకుండా నన్ను ఏ చిన్న కార్యక్రమం జరిగినా కానీ ఆహ్వానించడము, నన్ను గౌరవించడము, మరి అదేవిధంగా భక్తి భావాలతో అతను నన్ను ఎంతోగా గౌరవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనేదానికి చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి మీరు కూడా అంతే పిల్లలు. మనము ఎవరైతే తల్లిదండ్రులని, మరి అదేవిధంగా గురువుల్ని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల్ని మరి అదేవిధంగా గురువుల్ని మనం ఎప్పుడూ కూడా పూజిస్తూనే ఉండాలి. అప్పుడే మనం ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటాం. వాళ్ళని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళని ఎప్పుడు కూడా మనం గౌరవిస్తూనే ఉండాలి. ఏ చిన్న మనము ఇది కనీసం బయటికి వెళ్ళినా కానీ మీ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని పోవాలి. మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే గిన పంజాబ్ రాష్ట్రంలో ఎంత పెద్దవాళ్ళు, వాడు ఆఫీసర్, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ బయట నుంచి లోపలికి వెళ్ళినా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటాడు. అదేవిధంగా ఇంటి నుంచి బయటకు పోయినప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటాడు. అందుకే వాళ్ళ యొక్క చాలా గొప్పగా మన ఆర్మీని అంతా కూడా, మన ఇండియన్ యొక్క ఆర్మీని అంతా కూడా నడుపుతున్నటువంటి వాళ్ళు మన పంజాబ్ సంబంధించినటువంటి విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరవ భావం అనేది ఉంటే ఎప్పటికైనా కానీ మనం ముందుకెళ్తాము, ఉన్నతమైనటువంటి స్థానాలు చేరుకుంటాం. మరి ఎస్పెషలీ టీచర్స్ మామూలుగా ఎంత వాళ్ళు ఓపిక ఉంటుందప్ప అంటే చాలా ఓపిక ఉంటుంది. మనం ఇళ్ళల్లో తల్లిదండ్రులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో మనము వాళ్ళు సక్రమంగా వాళ్ళు అన్నం తినిపించడము, మరి చదువు చెప్పించడం ఎంతో చాలా కష్టపడతాం. కానీ ఇక్కడ టీచర్లు ఒక క్లాసులో కనీసం అంటే 20 నుంచి 30 మంది పిల్లవాళ్ళకి వాళ్ళని కంట్రోల్ చేస్తూ, మరి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ, మరి వాళ్ళ ఉన్నత స్థాయికి ఎంతో కష్టపడతారు. ఎంత కష్టపడతారమ్మా, ఎంత ఓర్పు ఉంటుందంటే భూదేవికి ఉన్నటువంటి ఓర్పు ఉంటుంది ఇక్కడ టీచర్లకి, గురువుకి. ఎందుకంటే వాళ్ళ తాపత్రం అంతా వాళ్ళ పిల్లల మీద కాకోకుండా వాళ్ళ దగ్గర చదువు నేర్చుకునేటువంటి పిల్లలే వాళ్ళ పిల్లలు అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించడము, క్రమశిక్షణ నేర్పించడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి అంతటి గొప్పవాళ్ళు ఎంత ఓపిక ఉందప్ప అంటే ఒకసారి వివేకానంద స్వామి తన శిష్యులందరినీ కూడా ఒక చెట్టు కింద కూర్చొని పెట్టి వాళ్ళకు గురువులు ఎంత గొప్పవాళ్ళో ఒక చిన్నవాళ్ళు అనేది మనకు తెలుస్తారు. ఒక సన్యాసి ఒక నది పోతూ ఉంటుంది. ఆ నదిలో ఒక తేలు కొట్టుకొని పోతా ఉంటుంది అనమాట. ఆ తేలు కొట్టుకొని పోతూ ఉంటే ఆ సన్యాసి నాకేంలే
అది పోతే చనిపోతే నాకేమి అనేది లేకోకుండా ఆ తేలిని ఎట్లయినా కానీ కాపాడాలి. అది ప్రాణి కదా, జీవి కదా, ఆ జీవిని కాపాడాలన్నటువంటి తాపత్రయంతో అతను ఏం చేస్తాడంటే అక్కడ అతని చేతితోనే దాన్ని బయటకు తీయాలని తీస్తాడనమాట. తీసే తేలు ఏం చేస్తుంది, ముట్టుకుంటూనే కరుస్తుంది. మరి ఆ విధంగా కరుస్తూ ఉంది అతను, కానీ అతని యొక్క ఇంత కరిసినా కానీ అతను దాన్ని బయటకు తీయాలనేటువంటి తాపత్రయం మాత్రం మానుకోలేదు. చివరికి అట్లా 4-5 సార్లు అతను కరిచినా కానీ మళ్ళా అతను ఆ తేలును బయటికి వేస్తాడనమాట. అంటే ఇక్కడ విద్యార్థులు అల్లరి చేస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు, ఒకరికొకరికి ఇచ్చుకుంటూ ఉంటారు. ఇలా అనేకమైనటువంటి అల్లర్లు చేస్తున్నా కానీ టీచర్లు వాళ్ళందరినీ కూడా ఎంతో ఓపికగా, ఎంతో వాళ్ళకి తల్లిలాగా వాళ్ళని దగ్గర తీసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కాబట్టి గురువులు అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నమాట. కాబట్టి మీరు కూడా విద్యార్థులు, ఎస్పెషల్లీ 10th క్లాస్ రాస్తున్నటువంటి విద్యార్థులు చాలా ఇంపార్టెంట్ టైం అన్నమాట. వాళ్ళకి బాగా గమనించండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు మేము చెప్పేటువంటి విషయాలు చాలా వాళ్ళకి ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు మనకి దగ్గర 17వ తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధగా చదవాలి. వాళ్ళు కనీసం అంటే రోజుకు 12 గంటలు చదివితేనే వాళ్ళు అనుకున్నటువంటి గోల్ను రీచ్ అవుతారు. అనుకున్నటువంటి గోల్ అంటే 500 మార్కులు దాటాలన్నమాట. దట్ ఈస్ గోల్. 500 మార్కులు ప్రతి ఒక్కరు కూడా దాటి ఉన్నతమైనటువంటి మార్కులు తెచ్చుకుంటేనే వాళ్ళకు మంచి పేరు, వాళ్ళకైతేనేమి, వాళ్ళని కనినటువంటి వాళ్ళని తల్లిదండ్రులకైతేనేమి, వారి యొక్క బంధువులకైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందం కలిగిస్తుంది. కాబట్టి వాళ్ళు 10th క్లాస్ పిల్లవాళ్ళు మాత్రము చాలా కేర్ఫుల్గా ఈ ఉన్నటువంటి టైంని చాలా కేర్ఫుల్గా చదివి మంచి మార్కులు తెచ్చుకునే దానికి కష్టపడాలి. ఎందుకంటే ఇక్కడ విద్వాన్ స్కూల్లో ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు. అది ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆనవాయితీ అయిపోయింది. మంచి మార్కులు తెచ్చేటువంటి స్కూలు విశ్వభారతి స్కూలు మరి అని ఆ పేరును కూడా ఆ పిల్లవాళ్ళు నిలబెట్టాలి. మరి దానికి నిలబెట్టాలంటే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఎక్కువ ఉండాలి. మీరు వాళ్ళని బాగా చదివించాలి. ఈ టైంలో ఆ టీవీలు చూడడము, సెల్లులు చూడడము అట్లాంటివన్నీ మాన్పించాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉపాధ్యాయులు చెప్పినటువంటివన్నీ కూడా బాగా నేర్పించాం. వాళ్ళని అన్ని ఏమేమి చెప్పాలని చెప్పినాం. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఉంటుంది. వాళ్ళు పరీక్షలు రాసి మరి వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకునేంత వరకు మీ బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు కష్టపడాలి. ఎందుకంటే రేపు పొద్దున వాడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడంటే ఫస్ట్ తల్లిదండ్రులకే పేరు, ఆ తర్వాతనే గురువుకి పేరు. ఎవరప్ప అంటే ఫలానా పిల్లోడు, ఫలానా వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అంటే వాళ్ళ మీకు బంధువుల్లోనే కాకోకుండా అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి మీ వీధిలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో గౌరవిస్తారు. మీ వాడు మంచి మార్కులు వచ్చినాయి అనేటువంటి విద్యార్థులకే మరి మ్యాథ్స్ చెప్పేటువంటి స్థాయి కలిగినాడంటే, గురువుని మించిన శిష్యుడు అయినాడంటే ఆ గురువుకి అంతకన్నా సంతోషం ఏముంటుంది? ఏమీ ఉండదు. విద్యార్థి మంచి స్థానంలో ఉన్నాడు. మేము చదువు చెప్పినటువంటి విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మరి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారంటే కనుక మాకు అంతకంటే సంతోషం ఏముండదు. మేము కోరుకునేది కూడా అదే, నిరంతరము వాళ్ళ యొక్క ఉన్నతిని, వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క మంచి స్థానంలో ఉండాలని మేము కోరుకుంటాం అన్నమాట. అట్లాగే మీరు కూడా ఒక గోల్ అనేది పెట్టుకోవాలా. నేను పెద్ద ఆఫీసర్ కావాలా, నేను మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలా, పెద్ద ఆఫీసర్ అయ్యి నేను బాగా అందరితోనూ మన్నలు పొందాలనేటువంటి ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి విద్యార్థిగా తయారయ్యి, దీనికి మంచి విద్యార్థి కావాలంటే తల్లిదండ్రుల యొక్క సహకారము, అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ యొక్క బోధన ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మాత్రము ఇప్పుడున్నటువంటి యువత చాలా కేర్ఫుల్గా ఉండాలి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే మీరు వాళ్ళని ఒక క్రమశిక్షణగా పెంచాలా. ఎందుకంటే చాలా పిల్లవాళ్ళకి వాడు నర్సరీ చదివేవాడు, ఎల్కేజీ చదివేవాడు కూడా, చిన్న పిల్లలు కూడా 3 ఏళ్ళు వచ్చినాయంటే వాళ్ళకి సెల్ ఇవ్వాలి. సెల్ ఇస్తేనే అన్నం తింటాడు, నాకు సెల్ ఇస్తేనే అన్నం తింటాడు అంటాడు. మళ్ళీ అట్లా విధంగా తయారయ్యేటువంటి ఈ యువతని మనం ఇప్పటి నుంచే వాళ్ళని ఒక డిసిప్లిన్గా పెంచి, దయచేసి సెల్లులు అలవాటు చేయొద్దండి. పిల్లవాళ్ళకు సెల్లులు అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడతారు అంటే వాళ్ళు డిగ్రీ కాలేజ్ చేరినప్పుడు, లేకుంటే ఇంటర్మీడియట్ చేరినప్పుడు అప్పటి వరకే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ అంత లోపల ఏమీ ఉపయోగం ఉండదు వాళ్ళకి.
కాబట్టి సెల్లులు ఇచ్చి తల్లిదండ్రుల వాళ్ళని చెడుదారిని పట్టించద్దండి. చాలా డేంజర్. సెల్లులో దాని యొక్క లాభం ఎంత ఉందో దానికి 2 రెట్లు నష్టం కూడా ఉంది. కాబట్టి దయచేసి ఎక్స్పెషల్లీ ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు మాత్రమే సెల్లులు ఇవ్వకుండా టీవీలంతా కూడా ఆఫ్ చేసుకొని మీ ఇళ్ళల్లో మీ వాడు మంచి క్లాసులో ఫస్ట్ క్లాస్లో రావాలా, మంచి మార్కులు రావాలా, 570, 580 మార్కులు రావాలంటే మీరు టీవీలంతా కూడా పెట్టుకోకుండా వాళ్ళని చదివించేటువంటి చేసి మరి ఉన్నతమైనట్టు మంచి మా విద్వాన్ స్కూల్ విశ్వభారతి స్కూల్కు మంచి పేరు తెస్తారని, దీనికి తల్లిదండ్రుల యొక్క సహకారం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రిజ్వాన్ స్కూల్ మరి రిజ్వాన్కు అదేవిధంగా ప్రిన్సిపాల్ రమణ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, అది కాకుండా ఒక చిన్న విషయం చెప్తాను. నన్ను దీనికి మ్యాథ్స్ ఇది జరిగింది, ఎగ్జిబిషన్ జరిగింది. దాంట్లో పిల్లలు అయితే చాలా బాగా తయారు చేసినారు. ఎగ్జిబిట్స్ అన్ని కూడా చాలా ఆలోచించేటువంటి మ్యాథ్స్ తయారు చేసినారు. మరి దీనికి కారణం ఏమి వాళ్ళ యొక్క టీచర్స్ మరి వాళ్ళని ఆ విధంగా తయారు చేసి మరి చాలా మంచి ఎగ్జిబిట్ చేసినారు. మరి దీని అంతటి కూడా వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంతో ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మనం జరిపినటువంటి మ్యాథ్స్ ఒలింపియాడ్కి మరి మ్యాథ్స్ ఎగ్జిబిషన్కి వాళ్ళందరూ ఇంత బాగా చేసి పిల్లల్లో మంచి ప్రావీణ్యతను సంపాదించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇది ఫంక్షన్ బాగా జరిగి అందరూ కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. కార్యక్రమంలో భాగంగా సుభాన్ సార్ గారిని 2 మాటలు విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఈరోజు ఎంతో చాలా బాగా అనేకమైన మంచి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి గారు చాలా బాగా మాట్లాడినారు. పిల్లల గురించి, పిల్లల కోసం గురించి చాలా బాగా మాట్లాడారు. అన్ని సార్లు చాలా బాగా మాట్లాడారు. కానీ ఒక మాట ఏమంటే పిల్లలు ఎంతో బాగా చదువుతున్నటువంటి టీచర్స్ చూసుకుని తెలుస్తున్నారు. కొంతమంది ఆ ఎంచుకున్న పిల్లలకి తల్లిదండ్రులు ఏంటంటే కొంచెం బాగా వాళ్ళు ప్రోత్సాహం చేసి పిల్లల్ని ముందు వెళ్ళగలుగుతున్నారు. టీచర్లు ఒక టైంలో ఏమైనా ఎదురుగా ఉండేవి వచ్చినా కానీ తల్లిదండ్రులు వస్తే అలాట్ చేయకుండా పిల్లలు చాలా ముందుకు పోయేటప్పుడు మీరు వచ్చినా మా పిల్లలు పర్వాలేదు బాగా చదువుకుంటున్నాం అనేది నేను గమనించాను. ఈ కాలంలో అన్ని చోట్ల ఏం చెప్తుందంటే పిల్లలకి ఏదో చదవాలని టీచర్తో నేర్పిస్తే తల్లిదండ్రులు వచ్చేసి అలాట్ చేస్తున్నారు. ఆ పని చేయలేదు. ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలు చాలా ముందుకు పోవాలంటే టీచర్ ఒకే కొట్టాలి, చదివించాలి, చాలా బాగా వాళ్ళని బోధించాలని ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ రోజు కాలంలో చాలామంది కంప్లైంట్ తీసుకున్నారు. ఆ పని చేయలేదు. మన పిల్లలకి చాలా చదివించాలని చెప్పేసి కోరుకోవాలి. మీరు బాగా చదువుతాండి, మా పిల్లలు బాగా చూడండి. వెనకబడిన పిల్లలు ఇంకా కొంచెం స్పెషల్గా వాళ్ళకి తీసేసి చాలా బాగా వాళ్ళకి ముందుకు పోయేటట్లా తీయడానికి టీచర్లు చాలా అవసరపడుతున్నారు. కానీ ఏదో ఒక సమయంలో ఏంటో పిల్లలు ఉంటే తల్లిదండ్రులు రావడం, గలాట్ చేయడము ఇవన్నీ ఉంటాయి. చాలా స్కూల్లో జరిగే విషయాన్ని ఇది. కానీ మీరు అలాంటి పని చేయకుండా మన పిల్లలు చాలా మనం చదువుకోవాలి. ఒకవేళ పెట్టినా కానీ మీరు ఏదో మిమ్మల్ని బాగా చదువుకోమని చెప్పాలి. కానీ గలాట్ చేయకుండా చాలా బాగా మీరు పిల్లల్ని చదివించడానికి మాట్లాడుకోవాలని కోరుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి ఈ కాలంలో చదువు చాలా అవసరం. చదువు లేకపోతే మనం ఏ పని చేయాలి. ఒక చిన్న బిజినెస్ చేయాలన్నా
ఏదన్నా ఒక చిన్న కార్యక్రమం చేయకుండా ఏదన్నా ఏదైనా పని చేయాలంటే చదువు చాలా అవసరం. చదువు లేదని మనం ఏం చేయించడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడి రైతులుగా వాళ్ళు కష్టపడి పిల్లలకి డబ్బులు ఇచ్చి చదివించి దేశంలో వాళ్ళకి చెడ్డ పేరు చేస్తున్నారు పిల్లలు. కానీ అలాంటి పని చేయలేదు. పిల్లలు కూడా చాలామంది 10th క్లాస్ అయిపోతానే చాలామంది ఏం చేస్తారంటే కొంతవరకు కేర్లెస్ అయిపోతారు. ఆ కేర్లెస్ అనేది మంచిది కాదు. చాలా బాగా మీరు 10th క్లాస్ వాళ్ళు ఈరోజు అయిపోయి ఈరోజు నుంచి 10th క్లాస్ కానీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతాను హెల్త్ మాట్లాడడం ఇబ్బంది అన్నట్టుగానే మరి కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలకు ఇచ్చేసి ఎంతో వారి అమూల్యమైనటువంటి సమయాన్ని మన కోసం వెచ్చించి ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను పాఠశాల తరఫున చిరు సత్కారంతో మనం పాఠశాల కరస్పాండెంట్ మేర చైర్మన్ సార్ అయినటువంటి వాళ్ళు సార్ గారికి చిన్న సత్కారంతో పాఠశాల తరఫున సత్కరిస్తున్నారు. మీరందరూ వీక్షిస్తున్నారు. గట్టిగా చెప్పనుకుంటాను ఒకసారి విద్యార్థులు. సార్ గారు మీ అందరికీ నమస్కారం చెప్తున్నాము. నేను మరీ నమస్కారం చెప్తున్నాను. వారి శిష్యులు మన చైర్మన్ విద్వాన్ సార్ చేతుల మీదుగా అమరేల్ సార్ గారికి గొప్ప సత్కారం అందిస్తున్నాం. చప్పట్లను కూడా కృత్రిమంగా సృష్టించాల్సి వస్తూ ఉంది. చాలా బాగుంది. ఇది కూడా కృత్రిమం కూడా సాధారణంగానే ఉంది ప్రకృతిలాగా. మరి కార్యక్రమంలో భాగంగా కరస్పాండెంట్ గారి పితృదేవులకి విద్వాన్ సార్ గారికి వారి కూతురు అల్లుడు సగర్వంగా ఒక కానుక ఇచ్చారు. అతనికి క్యాష్ ఉంటుంది నన్ను పడుతున్నాడు సార్ 3000 ఇచ్చిన పర్సెంట్ ఇచ్చండి అది ఇస్తున్నారు. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి